కార్తికేయలో నిఖిల్ చెప్పిన ఈ డైలాగ్నే మన హీరోలు ఫాలో అవుతున్నారు ఇప్పుడు. అందుకే ఏ జోనర్ ఆగినా భయపెట్టడానికి చేసే సినిమాలు మాత్రం ఆగవు. అవి భయపెడతాయా లేదా అనేది పక్కన పెడితే ఏడాదికి కనీసం ఒక 40 సినిమాలు ఈ జోనర్లో వస్తుంటాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి అంటూ వచ్చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న రానుంది. ఓ పాడుబడిన బంగ్లా, అందులో దెయ్యాలున్నాయని నానుడి. అక్కడికి వెళ్లడానికి అంతా భయపడుతుంటే హీరో అండ్ గ్యాంగ్ అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత నిజం దెయ్యం వస్తుంది. ఇదే కిష్కింధపురి ట్రైలర్లో ఉన్న కథ. రొటీన్గానే ఉన్న స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే. మరోవైపు రాజాసాబ్ కథ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. రాజాసాబ్ టీజర్ చూసిన వాళ్లకు కథపై ఓ క్లారిటీ వచ్చేసుంటుంది. బంగ్లా నేపథ్యంలోనే ఈ కథ అంతా రాసుకున్నారు మారుతి. సినిమాలో మేజర్ షూట్ కూడా ఈ సెట్లోనే సాగింది. జనవరి 9న సంక్రాంతి కానుకగా రాజాసాబ్ రానున్నారు. పైగా ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ హారర్ సినిమా ఇదే. అలాగే నాగ చైతన్య సైతం కార్తిక్ దండుతో సస్పెన్స్ థ్రిల్లరే చేస్తున్నారు. విరూపాక్షతో భయపెట్టిన కార్తిక్ దండు చైతుతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఇక అల్లర్ నరేష్ హీరోగా వస్తున్న 12A రైల్వే కాలనీ కూడా సస్పెన్స్ థ్రిల్లరే. పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే పొలిమేర సిరీస్ అంతా హారర్ జోనరే. మొత్తానికి ఈ తరహా సినిమాలు తెలుగులో బాగానే వస్తున్నాయి ఇప్పుడు.